హిందూపురం అంటే టీడీపీ బాలయ్యే గుర్తుకు వస్తారు అన్న ఎన్టీఆర్ నుంచి టీడీపీకి పెట్టని కోటగా మారిపోయింది హిందూపురం. గత ఎన్నికల్లో రాయలసీమ మొత్తం వైసీపీ జెండా ఎగిరినా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మాత్రం తెలుగుదేశమే రెపరెపలాడింది. ఈసారి మాత్రం టీడీపీ స్పీడ్కు బ్రేక్ వేసేలా అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా హిందూపురం రాజకీయాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. బాలయ్యను ఓడించేలా భారీ స్కెచ్ రెడీ చేశారు. హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇక్కడి నుంచే పోటీకి రెడీ అవుతున్నారు బాలయ్య. టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ పోటీతో హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా మారిపోయింది. ఇక రాష్ట్రమంతా ఎదురుగాలి వీచినా హిందూపురంలో టీడీపీ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇందుకు గత ఎన్నికలే నిదర్శనం. అంతేకాదు, రాయలసీమలో 52 నియోజకవర్గాలలో 49 చోట్ల వైసీపీయే గెలిచింది. అంతటి హవాలోనూ హిందూపురంలో ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది అధికార పార్టీ. అయితే హిందూపురంలో బాలయ్య టీడీపీ బలంతో తాము ఓడిపోలేదు అని, తమ పార్టీలోని గ్రూపులు క్యాడర్ను సమన్వయం చేసుకోలేకపోవడంతోనే దెబ్బతిన్నామని భావిస్తుంది వైసీపీ. ఇక వచ్చే ఎన్నికల్లో ఓటమి రిపీట్ కాకూడదు అని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. బాలయ్యను ఓడించాలి, హిందూపురంలో వైసీపీ జెండా ఎగరాలి అన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందూపురంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడ దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీపై పోరాడుతున్న రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇక్బాల్లో ఎవరిని పోటీకి పెట్టినా వచ్చే ఎన్నికల్లో గెలవలేము అని భావిస్తోంది అధికార పార్టీ. ఇక బాలయ్య జోరుకు బ్రేక్లు వేయాలి అంటే బలం బలగంతో పాటు సరైన వ్యూహం కూడా ఉండాలి అని రాయలసీమ ఇన్ఛార్జ్ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దింపారు సీఎం జగన్. అధిష్టానం ఇచ్చిన టాస్క్తో హిందూపురంపై నజర్ ప్రకటించిన పెద్దిరెడ్డి గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డారు. తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన వేణుగోపాల్ రెడ్డి భార్య దీపికను ఇన్ఛార్జిగా నియమించేలా పావులు కదిపారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్కు నవీన్ నిశ్చల్కు మధ్య ఆధిపత్య పోరు ఉండటం, 4 ఏళ్ల నుంచి ఇద్దరు ఓ దారికి రాకపోవడంతో ఇద్దరిని తప్పించి మూడో వ్యక్తిని రంగంలోకి దింపడంతో హిందూపురంలో ఆధిపత్యం చెలాయించవచ్చు అని భావించింది వైసీపీ. ఇక అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చింది. ఆమెను ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోగా నవీన్ నిశ్చల్ ఇక్బాల్ వర్గాలు రగిలిపోతున్నాయి. ఇన్నాళ్ళు 2 వర్గాలుగా కొట్లాడుకున్న నవీన్ ఇక్బాల్ ఇప్పుడు దీపిక తెరపైకి రావడంతో ఒకే రాగం అందుకుంటున్నారు. తామిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చినా సహకరించుకుంటాము అని, హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం పెద్దిరెడ్డి వ్యూహానికే పచ్చ జెండా ఊపుతున్నారు. దీపిక హిందూపురంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం, ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందడంతో 2 వర్గాల ఓట్లతో టీడీపీకి బ్రేక్లు వేయొచ్చని అంచనా వేస్తోంది వైసీపీ. అయితే దీపిక తెరపైకి రావడంతో నవీన్ నిశ్చల్ ఇక్బాల్ తెర వెనుక చేసే రాజకీయమే కీలకంగా మారింది. ఈ ఆటలో ఎవరు ఎలాంటి పాచకులు వేస్తారో, ఎవరికి ఎవరు చెక్ చెప్తారో కానీ టీడీపీ టార్గెట్గా వైసీపీ విసిరిన ఛాలెంజ్ రెబల్స్ అనే తేనె తుట్టెను కుదిపింది. ఇక ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించనుంది.